అంటిల్ డాన్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2025లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 58 minutes అయితే ఉంది. హారర్ డ్రామా థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ లేవు, బట్ కొన్ని వైలెన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే 8 టీనేజర్లు ఒక ఐసోలేటెడ్ హాంటెడ్ లాడ్జ్లోకి వింటర్ వెకేషన్ కోసం కలుస్తారు. సో వారి సంతోషంతో కూడిన ఈ రీయూనియన్ ఒక భయంకరమైన సీక్రెట్ వల్ల కొంచెం వైలెంట్గా అయితే ట్రాజిక్గా మారుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక మానసిక మాన్స్టర్ నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు నిజము ఎవరు కిల్లర్ అనేది తెలియకుండా. సో నెక్స్ట్ టైం ఏంది లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే పర్లేదు, కొంచెం థ్రిల్ అని ఇచ్చింది. హారర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకేందో మన ప్లస్ పాయింట్ చూసుకుంటే సైకలాజికల్ హారర్. సో జంప్ స్కేర్ కాకుండా మెంటల్ టార్చర్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఫోకస్ చేశారు ఈ మూవీలో. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యాస్ట్. సో మూవీలో రొటీన్ గా కాకుండా డిఫరెంట్ ఏజ్ ఎక్కువగా యంగ్ క్యాస్ట్ అయితేనే ప్రిఫర్ చేశారు. అది కొంచెం అన్నాన్ని అయితే ఇచ్చింది మూవీకి. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్ వండర్. సో ఈ మూవీలో చూపించిన అయితే మౌంటైన్స్ సినిమాటోగ్రఫీ ఈ భయాన్ని అయితే ఒక 10 ఎక్కువగా అయితేనే చూపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చి ట్విస్ట్. సో ప్రతి 20 minutes అయితే మనకు ఒక షాకింగ్ అయితే ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేసి మనల్ని షాక్ అయితే గురి చేస్తారు. అది కూడా బాగా ప్లస్ అయింది మూవీకి. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొంతమందికి టూ మచ్ డార్క్ గా ఉంది అని అనిపిస్తుంది. సో టీన్ హారర్ కొంచెం R-rated ఇంటెన్సిటీతో ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే అన్డెవలప్డ్గా అనిపించింది. సో 8 మందిలో 2-3 మాత్రమే కొంచెం మనకి గుర్తుండేలా చేస్తారు. మిగతా వాళ్ళని ఏదో పెట్టామని అన్నట్టు పెట్టేసి వదిలేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రిడిక్టబుల్ థర్డ్ యాక్ట్. సో హారర్ ఫ్యాన్స్ కొన్నిసార్లు ఈజీగా నెక్స్ట్ ఏం అవుతుందని ఈజీగా మనం గెస్ చేసేస్తాం అనమాట. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే హారర్ ఫ్యాన్స్ కోసం ఒక పర్ఫెక్ట్ వింటర్ వాచ్ అనమాట. కానీ మీరు ఎక్కువగా సెన్సిబుల్ అయితే ఈ మూవీ కొంచెం దూరంగా అయితే ఉండండి. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎవరికైతే హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి సో అక్కడ ఏదైనా భయంకరమైన చూపించి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీని అయితే మీరు లిస్ట్లో పెట్టుకోండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.